ఈ పొరి ఎక్కడికి వెళ్ళింది అని కరుణ రోడ్డు మొత్తం వెతుకుతూ అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వస్తుంది. బాగి దాక్కుని మొత్తం గమనిస్తూ ఉంటుంది. హలో సార్ అని కరుణ రావటంతో, మేడం మీరు రేడియో జాకీ కరుణ గారు కదా, మీరంటే నాకు చాలా ఇష్టం మేడం, మీ వాయిస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, మీ ప్రోగ్రామ్ని నేను ఎప్పుడూ వింటూ ఉంటాను అని అతను చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అవునా, సరే కానీ నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తారా, సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఒక పోరి 10 నిమిషాల కిందట గిట్లే వెళ్ళింది, నాకు ఆ ఫుటేజ్ చూపించాలి అని కరుణ చెప్పడంతో, మేడం చూపించొచ్చు కానీ మా ఎస్ఐ గారు రావాలని ఆ కానిస్టేబుల్ చెప్తాడు. గదేంటి నా ఫ్యాన్ అంటున్నావు, నేను నా ప్రోగ్రాంలో నీ గురించి డ్యూటీ బాగా చేస్తాడని చెప్దామనుకుంటే మీరేమో మీ ఎస్ఐ గారు వచ్చే వరకు చూపించనని చెప్తున్నారు ఏంటని కరుణ అంటుంది. మేడం మీ ప్రోగ్రాంలో మీరు నా గురించి చెప్తారా, ఆగండి మేడం, యాక్సెస్ మొత్తం నా దగ్గర ఉంది, ఇప్పుడే చూపిస్తాను, ఎంతసేపటి కిందట మేడం, 10 నిమిషాల కిందటనా అని సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు. అందులో బాగి వెళ్తుండడం చూసేసిన కరుణ, ఇదిగో ఈ ఫుటేజే నా ఫోన్‌కి పంపించరా అని కరుణ అడుగుతూ ఉంటే, కొంప తీసి ఆయనకి చెప్పి చూపిస్తుందా ఏంటి అని బాగి కంగారు పడుతూ దూరం నుంచి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మేడం పంపిస్తాను కానీ కాస్త సమయం పడుతుందని అతను చెప్పడంతో, ఎంతసేపైనా పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను కదా, మీరు ముందు వెంటనే పంపించండి అని కరుణ అమర్‌కి ఫోన్ కాల్ చేస్తుంది. అమర్ సార్ నేను అని కరుణ అంటే, నేను అంటే పేరు లేదా అని అమర్ అంటాడు. సార్ ఎందుకు సార్ మీకు నా మీద అంత కోపం? బాగి హైదరాబాద్‌లోనే ఉందని నేను చూశానని చెప్పాను కదా అని కరుణ చెప్తుంటే, తను ఎక్కడ ఉన్నా నాకు అనవసరం, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఫోన్ పెట్టేసేయ్ అని అమర్ అంటాడు. సార్ ఆగండి సార్, మీకు అవసరం లేకపోయినా నేను చెప్పింది నిజమని నిరూపించుకోవటానికి నేను మీకు ఒకటి చూపిస్తాను, అప్పుడు మీరు నన్ను నమ్ముతారు కదా. సరే సార్ నేనొచ్చి చూపిస్తానని కరుణ ఫోన్ పెట్టేస్తుంది. సార్ త్వరగా నా ఫోన్లోకి ఎక్కించి ఇవ్వండి సార్, నా ఇజ్జత్ నిలబెట్టుకోవాలని కరుణ తొందర పెడుతూ ఉంటుంది. ఇదిగోండి మేడం ఎక్కించేశానని చెప్పడంతో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నా ప్రోగ్రాంలో మీ గురించి ఖచ్చితంగా చెప్తాను అని కరుణ స్కూటీలో బయలుదేరి వెళ్తూ ఉంటే, అయ్యో ఎలాగైనా సరే అడ్డుకోవాలి అన్న, అదిగో ఆ స్కూటీని ఫాలో అవ్వండి అన్న అని బాగి ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది. రెండంటి లోపలికి వెళ్ళి బుజ్జమ్మని తీసుకువస్తాం అని అంజు చెప్తుంటే, నేను కారులోనే ఉంటాను, నువ్వు వెళ్ళి తీసుకురా అని మనోహరి చెప్తుంది. బుజ్జమ్మ త్వరగా రా, టైం అవుతోంది అని రాజుగారు పిలుస్తూ ఉంటే అప్పుడే అంజు లోపలికి వస్తుంది. అంజు పాప నువ్వెందుకు వచ్చావని రాజుగారు టెన్షన్ పడుతూ ఉంటుంది. బుజ్జమ్మని తీసుకువెళ్ళటానికి వచ్చాను తాతయ్య, ఇంతకు ముందు కూడా నేను వస్తూ ఉంటాను కదా, ఇప్పుడెందుకు ఇలా అడుగుతున్నారని అంజు అంటే, ఏమీ లేదులేమ్మా, నేను బుజ్జమ్మని తీసుకొస్తాను కదా, నువ్వెందుకు రావడం అని ఆయన మరింత కంగారు పడుతూ ఉంటాడు. హాయ్ అంజు అక్క అంటూ బుజ్జమ్మ అక్కడికి వస్తుంది. నువ్వు వెళ్ళమ్మా ముందు, నేను బుజ్జమ్మని తీసుకొస్తానని నువ్వు ఎందుకు వచ్చావని మళ్ళీ రాజుగారు అదే మాట అడుగుతూ ఉంటే, అదేంటి తాతయ్య, నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఈరోజు అంజు అక్క మన ఇంటికి వచ్చింది, ఇప్పుడు వస్తే తప్పేంటి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఎందుకు వచ్చావని అడగడం తప్పు కదా తాతయ్య అని బుజ్జమ్మ చెప్తుంటే, పర్వాలేదులే రా మనం కలిసి వెళ్దాము అని, తినేసావా అని అంజు అంటుంది. తినేసానక్క, మా అక్క బాగా చేస్తుంది, నువ్వు తినేసావా అని బుజ్జమ్మ అంటుంది. యాదమ్మ చేసిన వంటలు నాకు నచ్చవని తెలుసు కదా, ఏదో సరిగా తినలేదని అంజు అంటే, అక్క నువ్వు నిన్ననే చెప్పావు కదా, మా అమ్మ మాత్రం చాలా బాగా చేస్తుంది, రా అక్క తిందు అని ఆరు పాప అంటే, ఏంటి మీ అమ్మ ఇంట్లో ఉందా అని అంజు అంటుంది. లేదక్క కూరగాయలు తీసుకురావటానికి బయటికి వెళ్ళింది, నువ్వు రా అక్క నేను వడ్డిస్తానని ఆరు పాప అంటుంది. లేదు వద్దులే, నువ్వెందుకు వడ్డించటం, అమ్మ లేనప్పుడు తినటం కరెక్ట్ కాదు, ఇంకోసారి వస్తానులే అని అంజు అంటే, అక్క నిన్న నువ్వు నాకు వడ్డించావు, నేనిప్పుడు నీకు వడ్డిస్తానక్క, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఖాళీ కడుపుతో పంపించకూడదు, రా అక్క నేను వడ్డిస్తాను కదా అని ఆరు పాప మాట్లాడుతూ ఉంటే, నువ్వు అచ్చం మా అమ్మలానే మాట్లాడుతున్నావు, మా అమ్మ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఆకలితో పంపించేది తెలుసా అని అంజు చెప్తే, మా అమ్మ కూడా అంతే అని ఆరు పాప చెప్తుంది. అయితే మన ఇద్దరమ్మలు ఒకటేనమాట అని అంజు అంటుంది. రా అక్క నువ్వు వెళ్ళి ఆ గదిలో కూర్చో, నేను టిఫిన్ తీసుకొస్తానని ఇద్దరు వెళ్ళటంతో, అయ్యో ఈ లోపల బాగి గారు వచ్చి చూస్తే ఇంకేమైనా ఉందా అని రాజుగారు కంగారు పడుతూ ఉంటారు. ఈ అంజు ఏంటి ఇంకా రాలేదే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. తరువాత ఇక బాగి, నేను కరుణని ఎలాగైనా సరే పట్టుకోవాల్సిందే, ఆయనకి చూపించకూడదు అని అనుకుంటూ ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది. వెంటనే కరుణ ఆర్మీ ఆఫీస్ దగ్గరికి రాగానే అక్కడ రాథోడ్ ఉంటాడు. మేడం మేడం ఆగండి అని ఆఫీసర్లు అడ్డుకుంటూ ఉంటే ఇక రాథోడ్ చెప్పడంతో లోపలికి పంపిస్తారు. ఏంటి నూడిల్స్ పాప ఇలా వచ్చావు అని రాథోడ్ అనడంతో, ఇందాక నేను చెప్పింది అబద్ధమని చెప్పారు కదా, అది నిజమని చూపించటానికే వచ్చాను అని కరుణ చెప్పటంతో, అంటే ఏం మాట్లాడుతున్నావు అని రాథోడ్ అంటాడు. బాగిని చూపించటానికి వచ్చానని
కర్ణ అనడంతో, "అంటే నీతో పాటు తీసుకువచ్చావా?" అని రాథోడ్ అంటాడు. "కాదు రాథోడ్ గారు, నేను సీసీటీవీ ఫుటేజ్ తీసుకువచ్చాను. నేరుగా మీ సార్‌కే చూపిస్తాను. పదండి లోపలికి" అని చెప్తూ ఉంటే, "ఇది ఆర్మీ ఆఫీసు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరు. ఉండు నేను వెళ్లి మా సార్‌ని బయటికి తీసుకొస్తానని" రాథోడ్ లోపలికి వెళ్ళగానే కరుణ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. బాగి ఏం చేయాలబ్బా? ఎలా దీన్ని బయటికి లాక్కురావాలని అనుకుంటూ ఉంటుంది. "సార్, మిస్సమ్మ ఫ్రెండు కరుణ ఇక్కడికి వచ్చారు సార్. మీకేదో చూపించాలంట" అని రాథోడ్ చెప్పటంతో, "ఇందాక నాకు కూడా ఫోన్ చేసింది. పద ఏంటో చూద్దాం" అని అమర్ రాథోడ్ బయటికి రాగానే అక్కడ కరుణ ఉండదు. ఎప్పుడైతే రాథోడ్ లోపలికి వెళ్ళి ఉంటే కరుణ ఫోన్ మాట్లాడుతూ ఉంటుందో, బాగి వెనక వైపు నుండి వచ్చి కరుణ నోరు మూసేసి లాక్కు వెళ్ళి ఉంటుంది. "ఎక్కడ రాథోడ్, నువ్వు నిజమే చెప్తున్నావా?" అని అమర్ అంటే, "నేనెందుకు అబద్ధం చెప్తాను సార్, వెళ్ళిపోయినట్లు ఉంది" అని రాథోడ్ చెప్పటంతో, "ఈసారి వస్తే నేను బిజీగా ఉన్నానని అస్సలు రానివ్వకు" అని అమర్ చెప్పి లోపలికి వెళ్తాడు. ఈసారి ఆ నూడిల్స్ పాప రావాలి, ఆ పిల్ల సంగతి చెప్తానని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. కరుణ, ఇంకేం మాట్లాడకు అని బాగి అరుస్తూ ఉంటే, "ఏయ్, ఏంటే ఇన్నేళ్ళు ఏమైపోయావు? మీ ఆయన్ని వదిలేసి ఎక్కడ తిరుగుతున్నావు? నిన్ను మీ ఆయనకి చూపించిన తర్వాతే నేను ఏదైనా మాట్లాడతాను, రావే" అని కరుణ లాగుతూ ఉంటే, "చూడు, గట్టిగా అరవకు, ఇంకేం మాట్లాడకు. నేను నీకు ఇక్కడ ఏం చెప్పినా కూడా అర్థం కాదు. ముందు ఇంటికి రా, మాట్లాడుకుందాం" అని బాగి చెప్తుంటే, "లేదే, నిన్ను మీ ఆయనకి చూపించాలని" కరుణ అంటుంది. "ఏయ్, ఒక్కసారి నేను చెప్పేది వినవే, ముందు రావే, నాతో పాటి రా, ఇంటికి రా, మాట్లాడుకుందాం" అని బాగి లాక్కు వెళ్తుంది. "అక్క, ఎలా ఉంది? ఇంకా తింటావా?" అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, "మా మిస్సమ్మ చేసినట్లుగానే ఉంది. చాలు బుజ్జమ్మ ఇక" అని అంజు తింటూ ఉంటుంది. అప్పుడే మనోహరి, "ఏంటి, ఏం చేస్తోందంటూ వెతుక్కుంటూ లోపలికి వస్తుంది. "మీరెందుకు మేడం ఇక్కడికి వచ్చారని" రాజుగారు అడుగుతూ ఉంటే, "అంజుని తీసుకొచ్చింది నేనేనని" మనోహరి చెప్తుంది. "మేడం ఇంకెప్పుడు రాకండి, నేను బుజ్జమ్మని తీసుకొస్తాను కదా" అని రాజుగారు చెప్తారు. "ఇంతకీ ఈ పాప వాళ్ళ అమ్మెక్కడా? అదే మేడం గారని చెప్తావు కదా నువ్వు" అని మనోహరి అడగటంతో, "బయటికి వెళ్ళింది మేడం" అని రాజుగారు చెప్తారు. నిన్న ప్లాన్ మిస్ అయిపోయింది, ఈరోజు ప్లాన్ మిస్ అయిపోయింది. ఇదేమో ఇక్కడ టిఫిన్ తింటూ కూర్చుంది. నేను దీన్ని టిఫిన్ తినటానికా తీసుకొచ్చింది" అని మనోహరి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. "ఆంటీ, ఇక స్కూల్‌కి బయలుదేరుదామా?" అని అంజు, బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, మనోహరి పిల్లల్ని తీసుకొని కారు దగ్గరికి వస్తూ ఉంటుంది. "ఏమే, నీపై నాకు మస్తు కోపంగా ఉంది" అని కరుణ అంటే, "ఏయ్, నువ్వు ఇప్పుడేమీ మాట్లాడకే, నేనన్నీ వివరంగా చెప్తాను కదా" అని బాగి స్కూటీలో వస్తూ చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఆశ్రమం దగ్గరికి రాగానే కరుణ మనో కారు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. "ఏమైందే?" అని బాగి అడుగుతూ ఉంటే, "ఇది మనో కారు కదా" అని కరుణ అంటుంది. దాంతో బాగి కూడా గమనించేసి లోపలికి తొంగి చూస్తుంది. మనోహరి పిల్లల్ని తీసుకొని ఆ కారు దగ్గరికే వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బాగి కరుణ చేయి పట్టుకొని మళ్ళీ పక్కకు లాక్కు వచ్చేస్తుంది. "ఏయ్, ఏమైందే?" అని కరుణ అడుగుతూ ఉంటే, బాగి ఇక దూరం నుంచి మనోహరిని, బుజ్జమ్మని, అంజుని ముగ్గురు కారు ఎక్కుతూ ఉంటే చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "నిన్న అంజు అక్క అని ఒక అక్క బాగా పరిచయం అయ్యింది. నాకు చాలా బాగా నచ్చింది. మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము" అని బుజ్జమ్మ చెప్పిన మాటల్ని బాగి గుర్తు చేసుకుంటూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అలా ఈసారి అమ్ముకి ఏదైనా అపాయం తలపెట్టినప్పుడు మనోహరి కుట్ర మొత్తం కూడా బాగి నిజం తెలుసుకొని అమర్‌తో ఒక్కటైపోనుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.